ఒక నూతన వాక్కుని దేవుడు నాకు ఇస్తున్నాడు అనే విశ్వాసంతో వినండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక తీస్తారా? బైబిల్లో ఉన్నాయి అందరి దగ్గర. ఫిలిప్పీల తర్వాత కొలస్సీలు రాసిన పత్రిక ఉంటుంది. కొలస్సీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదివి పెట్టండి. మా దొరికిందా? దొరికిందా? అసలు ఫస్ట్ దొరికిందా? కొత్త నిబంధన ఉందా బైబిల్లో మీకు? కొంతమందికి వాక్యం చదివేటప్పుడు అక్కడ చూడాలి, చెప్పేటప్పుడేమో సాగునాక చూడాలి. చాలా మంది రివర్స్లో చేస్తూ ఉంటారు. చదివేటప్పుడేమో బైబిల్ తీరు, చెప్పేటప్పుడేమో అప్పుడు బైబిల్ తీసి నిజంగా అదే చెప్తున్నాడు లేదని చూస్తారు కొంతమంది. ఇప్పుడు చూడండి, కొలస్సీ పత్రిక తీసారా? 2-3 చదవండి ఎవరన్నా ఒకళ్ళు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తముగా ఉన్నవి. ఎవరిలో గుప్తంగా ఉన్నవి? అక్కడెక్కడో స్వామీజీ చెప్పాడనంట, గుప్త నిధుల కోసం చదివారంట. ఆ పాడుబడిపోయిన బంగ్లాలో, పాడుబడిపోయిన కొండలో, ఆ రాజుగారి పాత కోటలో, ఆ బంగ్లాలో తవ్వారంట. యూరోలందరూనేమో చాలా రోజులు కనిపెట్టలా, ఎప్పుడొకప్పుడు కనపడతారు కదా. రాత్రి పూట లైట్లు వేసి, టార్చ్ లైట్లు వేసి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి భయం వేసి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు గబగబ వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళారంట. ఏంట్రా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే, గుప్త నిధులు ఉంటాయి, మాకు బాబాజీ స్వామీజీ చెప్పాడు, ఏదో చేసాడు, రాజు ఇలా చేసి చెప్పాడు, సో మేము దానికోసం వచ్చామని చెప్పారంట. మొత్తాన్ని వేస్తారు లోపల. సో గుప్త నిధులు రాజుగారు కోటలో ఉంటాయో లేదో, మళ్ళీ ఆ గుప్త నిధులు కనిపెడతానికి ఈ డిస్కవరీ ఛానల్ ఆడతాడు బండోడు, ఇలా పెట్టి స్కాన్ చేస్తూ ఉంటాడు అనమాట. కింద ఉంది, నేను చూసారు ఎవరన్నా ప్రోగ్రామ్ అది కొనుక్కొచ్చాడు. లేటెస్ట్ టెక్నాలజీతో ఆ స్కానర్లో భూమిలో దొరికి కొనుక్కొచ్చాడు. ఆడికి ఏం కావాలంటే గుప్త నిధులు. బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అందరూ యేసు గురించి తెలిసిన వాళ్ళే, రక్షణ గురించి తెలిసిన వాళ్ళే, నేను కొత్తగా మళ్ళీ దాన్ని చెప్పట్లేదు. కానీ యేసు ప్రభు వారిలో గుప్తముగా ఏమున్నాయి, దాచబడి ఏమున్నాయి, యేసు ప్రభు వారిలో మర్మంగా ఏమున్నాయి అని అంటే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. స్తోత్రం చెప్తారా? మళ్ళీ వినాలి ఒకసారి. యేసు ప్రభు వారిలో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సర్వ సంపదల కోసం వేసే నమ్ముకోమని చెప్తే పచ్చి తప్పది. ఎందుకో చెప్పనా, యేసును నమ్ముకోకపోయినా లోకంలో కష్టపడేవాడికి వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. యేసును సర్వ సంపదల కోసం నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాగనుకుంటే అంబానీలు, టాటా బిర్లా వీళ్ళందరూ కూడా యేసును నమ్ముకున్న వాళ్ళు కాదు. అయినప్పటికీ యేసు ప్రభు వారిలో కూడా సర్వ సంపదలు ఉన్నాయి. భౌతికమైనవి ఉన్నాయి, పరసంబంధమైనవి ఉన్నాయి. యేసు ప్రభు వారిలో నేను 3 రకాల ఆస్పదాలు చెప్తా. ఒకటి మనీ, రూపాయి సంబంధంగా కలిగేది మనీ. ఒకసారి మీకు ఆ విషయం అర్థం కావాలంటే ఆదికాండం 24 మొదటి వచనం ఒకటి చదివి పెట్టండి. ఆదికాండము 24 మొదటి వచనం ఒకటి చదివి పెట్టండి. చూడ అక్కడ రాయబడింది, అన్ని విషయాలలోనూ ఆశీర్వదించాడు. సో అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరినన్నా ఒక 50-60 ఇంకా ఆ గ్యాప్ లో, ఆ 70 మధ్యలో, 50 to 70 మధ్యలో ఉన్న వాళ్ళని కదిపి, వాళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికి ఒక మంచి జాబ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కదిపి బాగున్నారని అంటే, వాళ్ళు ఒక 4 చెప్తారు, 4 కంప్లైంట్లు చెప్తారు. ఇది బాగుంది, ఆడిపోతూ బాగుంది, అక్కడ బాగుంది. ఓకే, తర్వాత ఏంటి అని అంటే కానీ అసలు కంప్లైంట్లు చెప్తారు. అబ్రహాం జీవితంలో నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు, నేను ఇది పొందుకున్నా, ఇది పొందుకోలేదని చెప్పడానికి వీలు లేకుండా యేసయ్య అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశ్రదించాడు. ఇందులో సక్సెస్ అయ్యా, అందులో అవలా, అందులో తనతో పాటు తన తమ్ముడు కొడుకు వస్తే కలిసి జీవించడానికి ప్లేస్ చాలా. అంతటి ఆశీర్వాదము అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఆయనలో భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. 2, ఆరోగ్యపరంగా, దేహపరంగా వ్యాధులు, బాధలు కొన్ని జీవితాల్లో ఉంటాయి.
పేతురు 2 అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకుంటున్నారు, ఆయన గాయముల చేత మీరు స్వస్థత పొందుకుంటున్నారు. సో యేసు ప్రభు వారిలో భౌతికమైన స్వస్థత ఉంది. స్తోత్రం చెప్పు. మూడో మాట ఒకటి చెప్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకోండి, ఒకసారి తీయండి. ఇంకేముంది యేసు ప్రభు వారిలో? ఈ రెండు అందరూ తెలుసు. చాలా మంది వెంబడిస్తుంది కేవలం దీనికోసమే. కానీ నేను కూడా చెప్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 కూడా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భౌతికమైన అన్ని విషయాల్లో ఆశీర్వాదము, శారీరకంగా ఆరోగ్యపరంగా కృప ఆశీర్వాదము, తర్వాత ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది యేసు ప్రభు వారిలో. ఇక ఏ దేవుడిలో కనిపించింది, ఇక ఎవరు ఇవ్వలేంది, ఎవరు చేయలేంది. మూడవది యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే దొరికిందండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఎవరిలో ఉంది? యేసు ప్రభు వారిలోనే దాగుంది. స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఇవి పొందుకునే మార్గం ఏంటి? అలాగా మనం స్కానర్లు తెచ్చి ఎతికేసేస్తే ఇవన్నీ అవ్వవు కదా. యేసు ప్రభులో, యేసులో ఉన్నాయి, అన్ని గుప్తంగా ఉన్నాయి, మర్మంగా ఉన్నాయి, ఉన్నాయి. లేవా? లేవనవడం చెప్పగలరా? కళ్ళ ముందు ఎంత కనపడుతుంటే యేసులోకి వచ్చిన తర్వాత భౌతికంగా ఎలా మార్చబడుతున్నారు, ఆరోగ్యపరంగా ఎలా మార్చబడుతున్నారు, ఆత్మ సంబంధంగా ఎలా వృద్ధిలోకి వస్తున్నారు, కళ్ళ ముందు మనం చూస్తున్నప్పుడు లేవని చెప్పగలమా? చెప్పలేం. సరే, పొందుకోవాలంటే మార్గం ఏంటి? ఎవరన్నా వాళ్ళు చెప్తారా? నువ్వేదో చెప్పావు, నమ్మి విశ్వసించాలి. ఎలా పొందుకోవాలి? ఎలా తెలియాలి కదా. నమ్మకస్తులుగా ఉండాలి. వెరీ గుడ్. ఇంకా 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 వెతకాలి. వెరీ గుడ్. ఇంకా వాక్యం ద్వారా బలపడాలి. ఇంకా మీకు చాలా జ్ఞానం ఉంది, నాకే లేదు. ఇంకా రక్తం ముందు కడగబడాలి. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా ఎలా పొందుకోవాలి? మీకు వాగ్దానాలు ఉంటాయి కండి. దుగుడి మీకు ఇవ్వబడును, కట్టండి, వెతకండి. కొంతమంది బైబిల్లో 1-2 వాక్యాలు విని 1-2 ప్రసంగాలు విని అక్కడ ఆగిపోతారు. అడగమన్నాడు కదా అని చెప్పి ఇక 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 లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని ఎత్తావా సత్తావా. రాత్రి నువ్వు మాట చెప్తాను, చాలా జాగ్రత్తనండి. యేసులో ఎన్ని గుప్తంగా ఉన్నాయి, కానీ ఎవరికి ఏది పంచిపెట్టి ఎవరిని ఎలాగ ఆశ్రదించి ఎవరిని ఎలాగ తన మహిమ కొరకు వాడుకోవాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నేను కోరారు కదా అని చెప్పి నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నువ్వు కోరావు కదా అని చెప్పి నీకు ఆత్మతో ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నువ్వు కోరావు కదా నీకు స్వస్థత ఇచ్చాడు. ఎవరిని ఎలా ఉంచి ఎవరిని ఎలా ఆశ్రదించి వాడుకోవాలో ఆయనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మందికి క్రైస్తవులు, ఇక్కడే కాదు మనలో చాలా ఈ సొసైటీలో క్రైస్తవులకి దేవుడి చిత్తం ఏంటి నా పట్ల, దేవుడు నన్ను ఎలాగ పిలిచాడు, ఎలాగ వాడుకోవాలనుకుంటున్నాడు, ఏది ఆయన ఇద్దాం అనుకున్నాడుతో పని లేదు. వీడికి ఒక లిస్ట్ ఉంటుంది, వీడికి ఒక కోరిక ఉంటుంది, వీడికి ఒక చెట్ట ఉంటుంది అనమాట, సరుకుల చెట్ట. దాన్ని తీసుకెళ్ళి పెడతాడు, ఇది చేయి, ఎట్టమాడు, ఎటు చేయి. ఒక నిమిషం జాగ్రత్త. దావీదు తన జీవితంలో ఎప్పుడైనా నన్ను రాజుగా చెయ్యి అడిగాడా? అడిగితే అయ్యాడా? అడగలేదా? సరిగా చదివారా? అడిగాడా, అడగలేదా? దావీదు ఎప్పుడైనా నన్ను రాజుగా చేయొచ్చుగా అడిగాడా? మరి ఎందుకు చేశాడు దేవుడు? ఆయనకు ఆ ప్రణాళిక ఉంది ఆయన పట్ల. యోసేపు ఎప్పుడన్నా మా అన్నలో నాకు సాగిలు పడేలాగా చేయి ప్రార్థన చేశాడా? మరి ఎందుకు చేశాడు దేవుడు? ఉందా? ఈ రోజున దేవుని ప్రణాళికతో ఎవరికే ఇష్టం లేదు, దేవుని ప్రణాళికతో ఎవరికి సంబంధం లేదు. ఆడో ప్రణాళిక కలిగి ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్తే చేస్తావా చేయవా అంటే అలా అవదు. నీ పట్ల ప్రణాళిక ఉంది. అయితే అది పొందుకునే మార్గం ప్రార్థనలో యేసేని ఇది చేయమని పీడితం కాదు అన్నమాట. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుని చిత్తమో కాదో కనిపెట్టే బుద్ధి నీకు ఉండాలి. 2, దానికంటే పైన దేవుని మాటకు మీరు చెప్పిన అన్ని రైట్ ఆన్సర్లే, కానీ అటన్నిటిపైన ఒక మాట చెప్తాను. దేవునిలో ఉన్న ఏ ఆశీర్వాదమైనా నువ్వు పొందుకుంటానికి ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి, ఓకే మీరు చెప్తున్నారు. దానిపైన ఇంకొక గట్టి మాట చెప్తాను. ఒకటే మాట చెప్తే ఇప్పుడు వాక్యంలో
ఏంట్రా అంటే నువ్వు యేసయ్యకు ఆయన మాటకు విధేయత చూపించడం తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలండి? ఇప్పుడు విధేయత చూపించే క్రైస్తవులు అందరూ స్తోత్రం చెప్పండి. నిజమా? నిజమా? అప్పుడు అంటారు మేము ఇదే చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, మేము ఇదే చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మందిరంకి వెళ్తున్నాం, మేము ఇదే చూపిస్తున్నాం కాబట్టే కదా అని చాలా చెప్తారు. సరే, నీ విధేయత ఎంత లోతుకు ఉందో ఇంకొంచెం లోతుకి వెళ్తే మనకు అర్థమైంది. ఇంకొక సంఘటన చూపిస్తాను రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదివిపెట్టండి. వాళ్ళు అడిగారా? రాత్రి నేను చూసే కోణంలో వాక్యాన్ని చూడండి. నేను చూపించే ఎక్కడైనా అసలు వాళ్ళు ఏం అడగరు, అన్నీ ఆయనే చేస్తాడు. మాట నీకు అర్థమైందా? ఈ రాత్రి నేను చూపించే రిఫరెన్సులు ఎక్కడా కూడా వాళ్ళు నాకు ఇచ్చేయి అని అడగరు. ఇప్పుడు అలాగే నేను ప్రార్థన మానేమంటలా, ప్రార్థన చేయడం మానేమంటలా. ప్రార్థన చేస్తున్న నీకు విధేయత చూపించడం వచ్చా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, వాక్యం నీ జీవితాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మకు ఆయన వాక్కుకు విధేయత చూపించడం నీకు వచ్చా? తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అబ్రహాం దగ్గరికి వెళ్ళాం. అబ్రహాముని భౌతికంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాం అడిగాడా? కానీ దేవుడు ఈ భూమి మీద తన కుమారుణ్ణి పంపించాలనుకున్నప్పుడు ఒక సంతానము తన విధులతో ప్రత్యేకించబడిన ఒక సంతానం కావాల్సి వచ్చింది. అలా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు లోపం కలిగి ఉన్న ఈ కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు. కొన్ని వందల మైళ్ళు తను పుట్టి పెరిగిన తండ్రి ఇంటిని, దేశమును అన్నిటినీ వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలా మందికి ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం ఆశ్రదించావుగా, యాకోబు ప్రార్థన జరిగితే ఆశ్రదించావుగా ఒక డిమాండ్ చేస్తారండి కొంతమంది. వేసి నువ్వు అబ్రహాం ఆశ్రదించావు, యాకోబుని ఇజ్రాయేల్గా చేసావు, నన్నేం చేయట్లేదు. నువ్వు అబ్రహాం లాగా విధేయత చూపించగలవా? విధేయత చూపించడం నీకు వచ్చా? చూడండి, ప్రార్థన చేయడం వస్తే సరిపోదు. నువ్వు ఎంత ప్రార్థనా పర్రాలు అని చెప్పి డబ్బాలు కొట్టుకొని సరిపోదు. నువ్వు ఎంత ప్రార్థనా పరుడువో పర్రాలువో అది నీ విధేయతలో అందరు కనబడిపోద్ది. నువ్వు డబ్బా కొట్టుకుని నేను 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేస్తా అని చెప్పి కొంతమంది చెప్పుకుని వాళ్ళ జీవితంలో విధేయత చూపించడం రాదు. నేను అన్నాను, ఈ 4 గంటల ప్రార్థన నువ్వు దేవుడితో నిజంగా సహవాసం చేస్తున్నప్పుడు 3 గంట నువ్వు దేవుడితో గడిపిన తర్వాత నీ అంతరంగము ఇదేదైనా నీ చిత్తం ప్రభు అని నీ ప్రాణాత్మ దేహాలను ఆయన వాకు కోసం సమర్పించుకునే స్థితికి నీ ప్రార్థన తీసుకురాలేదంటే నువ్వు చేస్తున్న ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన నీ చిత్తం ఏదైనా నీ లోబడుతున్న ప్రభు అని అంతటి విధేయత స్థితికి, ఆ లోబడే స్థితికి నీ ప్రార్థన తీసుకురావట్లేదు నిందనంటే నువ్వు చేసే ప్రార్థన కాదు, అది సరైన ప్రార్థన కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు. నువ్వు నిజమైన ప్రార్థన చేసేవాడివైతే ఏదైనా నీ చిత్తం ప్రభు అని విధేయత చూపించు, ఈ పాటికి నీకు వచ్చింది. నీకు విధేయత చూపించడం వస్తే చూడు, అది భౌతికమైందా ఆత్మ సంబంధమైందా ఏదైనా కూడా అడగకుండానే ఎక్కువిస్తాడు. అడిగి ఏడ్చి గోల్ చేసి గగ్గోలు పెట్టి నువ్వేమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికోసం నిలబడి నేను రాత్రి అంతా యాకోబులాగా మోకలేసి ప్రార్థన చేశాను, మా చెప్పులు గట్టిపడిపోయినాయి, దేవుడు నాకు ఈ మేలు చేశాడు. కొంతమంది ఏడుపులు చూడలేక కూడా ఇస్తాడు, కానీ అది నీకు నిజంగా ఆశీర్వాదం కాదు. కొంతమంది ఏడుపులు చూడలేక, కన్నీరు కాదు ఏడుపు, నాకు దేవుడు ఇది ఇవ్వట్లేదు, ఏడుపులు చూడలేక కూడా ఇస్తాడు, కానీ అలా వచ్చిన నీకేం ఆశీర్వాదం కాదు. నువ్వు విధేయత చూపిస్తే నిన్ను ఏ సెక్టార్లో ఉంచాలో, నిన్ను ఏ చోట ఉంచాలో, నువ్వు కనుక ఒక చిన్నపిల్లవైతే నిన్ను ఏ కుటుంబంలోకి తీసుకెళ్లాలో, నువ్వు కనుక అవసరమైతే నిన్ను ఏ చోట జాబ్లో పెట్టాలో, నిన్ను ఎక్కడెక్కడ ఎలా పెట్టి దీవించాలో, నిన్ను దీవెనకరంగా ఉంచాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నువ్వు విధేయత చూపిస్తూనే ఉండాలి. నీకు తెలియకుండానే నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్న చోట, నువ్వు అడుగుపెట్టిన చోట, నువ్వు పని చేస్తున్న చోట నిన్ను అనేకులకి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. సరే, మళ్ళీ మొదటికి వస్తున్నా. నీకు విధేయత చూపించడం వచ్చారా?
చాలా మంది ఎలా అనుకుంటారంటే, టయానికి ప్రార్థనకి వెళ్ళిపోతున్నా, మంచి కానుకేసేస్తున్నా, దైవజనులు బాగా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాను, నేను ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, ఇదే సంపూర్ణమైన భక్తి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, అది సంపూర్ణమైన భక్తి కాదు. దేవుడు నిన్ను పిలుచుకుంది ఎందుకనంటే, నిన్ను యోసేపులాగా ఒక రాజుగా అక్కడ మేడ మీద కూర్చోబెట్టి జనులందరూ చూపిస్తానికి కాదు. నీ ద్వారా ఆయన చిత్తము, నీ ద్వారా ఆయన రాజ్యానికి మేలు కలిగేలాగా నిన్ను ఒక పాత్రగా మార్చుకుంటా పిలిచాడు. హల్లెలూయా. దాని కొరకు ఇంత భక్తి చేశారంటే చాలు. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక నూతన మాటతో నీ జీవితంలో మరింత ఆత్మీయ జీవితంలో మెరుగుదిద్దుకునేలాగా, మరింత మెరవబడేలాగా. చూడండి, ఇత్తడి గిన్నెల ఏమంటే ఆ గిన్నెలు ఆడు పక్కన పడేస్తే అవి కొన్ని రోజులకి అలా నల్ల రంగులోకి వచ్చేస్తాయి. ఇతడేనా తర్వాత అంటే చింతపండు పెట్టి తావాలంట, మెరుస్తా ఉంటాయంట, మెరుస్తా ఉంటాయంట. తగ్గించాలా పెంచాలా? పెంచాలా? నేను పెట్టుకుని చాలు. హల్లెలూయా. ఏంట మెరుస్తూ ఉంటాయి అంట. అలా నువ్వు దేవుని సన్నిధిలో నిజముగా ప్రార్థనలో గడిపొచ్చావంటే నీ అంతరంగం మెరిసిద్ది, అది నీ మొహంలో కనిపించింది. ఇప్పుడుదా ప్రార్థన చేశానంటాడు, మొహంలో చిట్పట్టాడుతూనే ఉంటుంది అనమాట. కొంతమంది అది ప్రార్థన కాదు. నేను అంటాను విధేయతలో కొన్ని విషయాలు చూపిస్తాను. ఒకసారి రండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మళ్ళా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇది ధర్మమే. ఏం చేయాలంట? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు ఏం చేయాలంట? ఈ బాల్ చెప్తున్నారు చిన్నప్పుడు పిల్లలకి. చిన్నప్పుడు అంటే ఎప్పుడు? వాడు పాలు విడిచిన కాడి నుంచి వాడు కాలేజీకి వెళ్ళేదాకా చిన్నతనమే, అదంతా చిన్నతనమే. ఈ చిన్నప్పుడు ఏం చెప్పాలి? చాలా మంది మూర్ఖంగా మాట్లాడతారు. నేను దేవుడికి తప్ప ఎవడికి భయపడను. నువ్వు దేవుడికి భయపడితే దేవుడు నియమించుకున్న సేవకుడికి భయపడతావు. దేవునికి భయపడితే దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు భయపడతావు. దేవునికి భయపడితే దేవుడు నీకు ఇచ్చిన భర్తకు భయపడతావు. దేవునికి భయపడితే దేవుడు నీ పైన నీ జాబులో పెట్టిన అధికారులు కూడా భయపడతావు. అన్ని చోట్ల విధేయత చూపిస్తావు. నీకు అర్థమైందా? కొంతమంది భక్తి పేరట నేను దేవుని మాట తప్ప ఎవడి మాట ఎన్నో, దేవునికి తప్ప ఎవరికి లోబడినో. మరి ఇక్కడ దేవుని మాటే. ఏంటి దేవుని మాట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి. స్తోత్రం చెప్పండి. విధేయులై ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటో నేను మీకు చూపిస్తాను. అమ్మ అదంతా అక్కర్లేదు, నేను ఒక సంఘటన చూపిస్తా. 1వ దినవృత్తాంతం 28వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చూడండి. 1వ దినవృత్తాంతాలు 28:9. సొలొమోనా నా కుమారుడా, తెలుసుకొని ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ఓకే. ఇది మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా, తెలిసిందేగా అనమాక. తెలుసు. ఇంకో మాట చెప్తా కొత్తగా. దావీదు చనిపోయేటప్పుడు కుమారుడు చనిపోక మునుపు, చనిపోయినంటే కరెక్ట్ గా మరణపడకలేం కాదులే, నేను వెళ్ళిపోతున్నాను నాన్న తనకు అర్థమైనప్పుడు కొడుకు పిలిచి ఒక మాట చెప్పాడు. ఒరే గొర్రెలు కాసుకునే నేను ఈ స్థితిలోకి వచ్చానంటే దేవుడే, నువ్వు దేవుడిని పట్టుకో చాలు, వెతికితే ప్రత్యక్షం అవుతాడు. ఏం చేస్తాడంట? వెతికితే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వదిలేసావా ఆయన నిన్ను కూడా వదిలేస్తాడని తండ్రి ఒక మాట చెప్పాడు. కుమారుడు అన్నాడు అని అంటే ఆడవును మావులోడా, రాజుగారు కొడుకు, ఆడికి ఎంత గర్వం ఉండాలి, వాడికి ఎంత అధికారం ఉండాలి. ధనాన్ని చూసుకుని అందాన్ని చూసుకుని, సొలొమోను అందగాడు అందాన్ని చూసుకుని, తన తండ్రిని బట్టి వచ్చిన ఆ గౌరవాన్ని చూసుకుని, లేకపోతే ఆ అధికారాన్ని చూసుకుని ఎంత అహంకారం ఉండాలి. చాలా మంది పాడైపోయేది అక్కడే. ఏ స్థితిలో నుంచి ఈ స్థితికి వచ్చామో బిడ్డలకి చెప్పక, వాడేంటో పుడతమే గోల్డెన్ స్పూన్ గా పుట్టాడని చెప్పి వాడు ఊహించుకుని
నాయనమ్మలు మా నాన్న ఉన్నాడు, నాయనమ్మలు మా అమ్మ ఉందని చెప్పని వీధులకి ఇష్టం వచ్చినట్టు జీవించి వాళ్ళ తల్లిదండ్రుల భయం ఎక్కడి నుంచి వచ్చిందండి? సొలొమోనుకి బాలుడైన కాడి నుంచే స్పూన్ ఫీడింగ్ ఏంటి తెలుసా? దేవుని గురించే. నాన్న నువ్వు దేవునికి లోబడు. ఇప్పుడు తండ్రికి లోబడితే దేవుడికి లోబడతాడు. తండ్రి చెప్తున్నాడు, నేను ఈ స్థాయికి వచ్చానంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. నువ్వు వెతుకు, ఈ బలగము, ఈ సైన్యము నీకు ఇంటితో పని లేదు. నువ్వు దేవుని వెతుకు అని ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఆయన వదిలేస్తావా? నేను వదిలేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. చెప్పిన తర్వాత పాపం ఈయన చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత సొలొమోను అప్పుడు తండ్రి మాటకి విధేయత చూపించాడో చూపించలేదా? నేను చూపిస్తాను రండి. 1వ రాజుల గ్రంథం 3:3 చదవండి. 1వ రాజుల గ్రంథం 3:3 చదవండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు నుండెను. ఇప్పుడు వాళ్ళ నాన్న నియమించిన కట్టడల చొప్పున భక్తి చేస్తున్నాడు అంటే చేయట్లేదంట? చేస్తున్నాడు. 4వ వచనం కూడా చదువు. గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని ఇక్కడ దేవుడు అతనితో సెలవీయగా, ఒరి నీకేం కావాలో కోరుకోరా అని దేవుడు వచ్చి అడుగుతున్నాడా? ఈయన ఏడుపు కొట్టు నాకు ఏదైనా ఎవరు అడుగుతున్నాడా? ఎందుకు అడుగుతున్నాడు? తండ్రికి విధేయత చూపించి దేవుడికి విధేయత చూపించాడు. మాట అర్థమైందా? తను భక్తి చేయడానికి ఆ భక్తి చేయమని నేర్పించింది ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి విధేయత చూపిస్తే ఏం చేయాలి? ఖచ్చితంగా భక్తి చేయాలి. ఖచ్చితంగా భక్తి చేయాలి. సో ఇప్పుడు దాని నిమిత్తం అతను భక్తి చేస్తే పరమ తండ్రికి కన తండ్రికి విధేయత చూపించిన సొలొమోను దేవుడు వచ్చి అంటున్నాడు, ఏమన్నా కోరుకోరా. హలో, ఏసే నేను ఎప్పుడన్నా మాట అడిగాడా? ఆయన నేనెందుకు అడగనెత్తా? లేనే అని అడుగుతా. ఆయన నేనెందుకు అడగనెత్తా? అక్కడ చూడండి, ఇప్పుడు 10వ అధ్యాయంలో శిష్యుల్ని పిలిచంట దెయ్యాల మీద అధికారం. వాళ్ళు అడిగారా? సొలొమోను ఎక్కడైనా అడిగాడా? నేను అదే చెప్తున్నా, విధేయత సకల ఆశీర్వాదాలకు విధేయత కారణం, సకల దరిద్రాలకు అవిధేయత కారణం. యేసులో గుప్తమైన గొప్ప గొప్ప ఉండగా ఈ రోజున నీ దరిద్రం అట్లా ఉందనంటే ప్రార్థన చేసి సరిపోదు. అసలు ఇక్కడ సొలొమోను ప్రార్థన చేశాడా? అన్నాడు, నీకేం కావాలో కోరుకోరా. యాక్చువల్గా మనం నేర్చుకున్న భక్తి ఏంటి? ఆ ఒక్క వచనమే, అడుగు నీకు ఇచ్చేత, వెతుకు దొరికేద్ది, తట్టు తీసే. కరెక్టే. నీ జీవితంలో విధేయత లేకుండా నువ్వు గొంతుము కోరికలు ఆయన ముందు పెడితే ఆయన ఎందుకు చేస్తాడండి? నువ్వు అడిగి కొన్ని రోజులకి ఈ లోక సంబంధం నాశనం అయితే ఇక్కడ ప్రార్థన మానేస్తాడు. ఎందుకు నేను ప్రార్థన జరగట్లేదు అంటాడు. స్తోత్రం చెప్పు. అబ్రహాం అడగల, విధేయత చూపిస్తే దేవుడు ఆశీర్వదించాడు. సొలొమోను అడగల, దేవుడే వచ్చారు, ఏమన్నా కోరుకోరా, ఏమన్నా కోరుకోరు ఎత్తాను అన్నాడు. పునలా అడిగినప్పుడు అన్న గొంతుము కోరికలు కోరాడా? తన జీవితానికి తన బ్రతుకి అప్పటికి ఏం కావాలో అదే కోరాడు. దావీదు తర్వాత నేను రాజునయ్యాను, పిల్లోడు నాకేం జ్ఞానం చాలట్లే, ఇంత రాజ్యం ఉంది, నా వల్ల ఎట్ట ఇద్ది, నాకు జ్ఞానం ఇవ్వు. ఒకవేళ రాత్రి దేవుడు వచ్చి నేను అడిగాడు, ఏం కావాలో కోరుకుంటా, నువ్వేం కోరతావు? నిజంగా నీకు ఉన్న పరిస్థితుల్లో ఏదో అది వరకు కోరతావా, లేకపోతే ఒక 4 తరాలు సరిపడా కోరతావా? చెప్పాలి. మరి అక్కడే లాజిక్ ఉంది. ఆయన అడిగినప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ఏమడుగుతాడు చూద్దాం అని కూడా కనిపెడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు నీ ముందు 2 ఆప్షన్ పెట్టాడంటే నేను పరీక్షిస్తాను అని అర్థం అనమాట. గొప్ప వాటి మీద మనసు పట్టుకో, తక్కువ వాటి మీద చూసుకో. సొలొమోను దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అన్నాడు, నాకేం వద్దు కానీ ప్రభా, నా జ్ఞానం లేదు, రాజుగా చేసే అంత వయసా నాది, అంత జ్ఞానమా నాకు, నా జ్ఞానం ఇవ్వా అని అడిగాడు. అప్పుడు అన్నాడు, అతను చేసిన ప్రార్థన అంటే దేవుడికి అనుకూలంగా ఉందంట. దేవుడు ఎలా కోరుకున్నాడో, దేవుడు తన భక్తుడు ఎలాంటి ప్రార్థన చేయాలనుకున్నాడో తన భక్తుడు అలాంటి ప్రార్థన చేశాడు. ఈ రోజున యేసే నీ దగ్గర నుంచి ఎలాంటి ప్రార్థన కోరుకున్నాడో అలాంటి ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడికి అనుకూలంగా ఉంటే అడిగిన దాంతో పాటు 60 ఎత్తాడు, ఇంక ఎక్స్ట్రా. చూడవడా, నీ ప్రార్థన అనుకూలంగానే ఉందా?
ఆయన చిత్తానుసారంగానే ఉందా? నీ అవసరం పరిధిలోనే అడుగుతున్నావా? ఏమండి, ఒకసారి పరిచయం చేద్దాం మన భక్తి జీవితాన్ని. ఆయన అడిగాడు, నాకు జ్ఞానం కావాలి. దేవుడు మెచ్చి సబ్బాష్ అని, నువ్వు శత్రువు ప్రాణం అడగలా, దీర్ఘాయుష్ అడగలా, ఏం అడగలా, నువ్వు నాకు అనుకూలంగా కోరావు కాబట్టి నువ్వు అడగకపోయినా ఐశ్వర్యం ఇస్తాను. ఏమిస్తాడంట? అసలు దీనికోసం కింద మీద పడిపోతాడు చాలా మంది, తెలుసా? ఏంటంట? అది అబ్రహాంకి అడిగితే వచ్చిందా? అది సొలొమోనుకి అడిగితే వచ్చిందా? అది దావీదుకి అడిగితే వచ్చిందా? అసలు ఎవరికి బైబిల్లో అడిగితే రాలేదండి. దీనికోసం పెట్టా. నువ్వు ఇదే చూపించు, నీకు ఏ రకమైన ఆశీర్వాదం ఇచ్చి ఎక్కడి నుంచో పెడితే ఆయనకి మహిమో, నీకు అలాంటిది, అది భౌతికమైందా, అది ఆత్మ సంబంధమైందా, నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు ఆయన. కానీ ఈ రోజున మనలో చాలా మంది, సమాజంలో క్రైస్తవులు అని చెప్పుకునే బిడ్డల్లో కూడా చాలా మంది తల్లిదండ్రులకి విధేయత చూపించలేని వారుగా పెరుగుతున్నారు. ఏమండి, ఆ కొడుకు 30-35 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి, 30 నుంచి 40 లోపల ఉంటే తల్లి వచ్చి అడిగిద్ది, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, మా అబ్బాయి కోసం ప్రార్థన. పశువుడానంటే ఆడుకు ఇంక పిల్లలు ఉంటారు. ఏంట్రా బాబు అంటే, నా మాట ఎండు, మా ఆయన మాట ఎండు, ఎవరి మాట ఎండు. నేను అన్నాను, మా తల్లి కన్నీరుకి జాలిపడి మార్చడమే తప్ప అసలు ఆ కుమారుడు బాల్యము నుంచి ఇలా సొలొమోను లాగా తల్లిదండ్రులు బట్టి దేవునికి విధేయత చూపించేవాళ్ళలాగా ఉంటాడు. నాకండి చిన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్తాం, ఒక వయసు వచ్చి నాకు నచ్చేది కాదు. 9th 10th ఇంటర్ ఈ 3-4 సంవత్సరాల్లో చర్చ్ అంటే చిరాకు వచ్చేది. కానీ వెళ్ళకపోతే మా అమ్మ బాధపడేది. మా అమ్మని బాధపడితే నాకు ఇష్టం లేదు. నేను ప్రైవేట్కి వెళ్ళొచ్చే లోపు ఎక్కడన్నా ఈ క్రిస్మస్ సీజన్లో సెమీ క్రిస్మస్లు అనేవి జరుగుతూ ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళే తాళం పెట్టేసి ఉంటే తాళం తీసుకుని లోపలికి వెళ్తే టేబుల్ మీద రాసి పెట్టేది, పలానా చర్చిలో ప్రార్థన జరుగుతుంది, నువ్వు వచ్చేయండి. నాకు అస్సలు ఇష్టం ఉండేది కదా. అప్పుడు మా అమ్మ రాసింది, వెళ్ళకపోతే ఇప్పుడు నా ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, నాకు ఒక అభిప్రాయం లేదా అనాలా, లేకపోతే ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? మీరు చెప్పండి. నేను సచ్చినట్టు వెళ్ళేవాడిని, ఇష్టం లేకపోయినా వెళ్ళేవాడిని. మళ్ళీ నా తల్లి బాధపడకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ హృదయం నీకుందా? ఈ ఆలోచన నీకుందా? ఆ ఆలోచనతో బిడ్డలు పెంచుతున్నావా? తండ్రి హృదయం బాధపడొద్దు, తల్లి హృదయం బాధపడొద్దు. నాకు ఒకసారి అనిపించింది, దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు ఏమో. నేను మా అమ్మ నాన్న మాత్రం లోబెడతా. మా అమ్మ చిన్నప్పుడు ఒకసారి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య వచ్చాడని వాడి అనుమాలు నేను ఏదో టెంపుల్కి వెళ్తే ఆడి అనుమాలు నేను వెళ్ళాను. నాకు అది గుడిని కూడా అర్థం చేసుకోలేదు. తిరిగితే ఇంటికి వచ్చేటప్పుడు కర్ర రుచ్చుకుని మా అమ్మ రెడీగా నుంచుంది. అది ఎడ తెలిసిపోయిందో అంత స్పీడ్గా కొట్టేసింది. నేను చర్చికి వెళ్ళడానికి ఇష్టపడిన కానీ అప్పట్లో నా మనసు అలా ఉన్నప్పుడు, అలాగని ఏ విగ్రహార్థం సంబంధమైన టెంపుల్ పొరపాటు మా అమ్మకి అది ఇష్టం లేదు. నా మైండ్లో అలా ఉండేదండి. మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, ఇక అంతే. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు వయసు వచ్చింది, నీకు చదువు వచ్చింది, ఈరోజు నీకు జ్ఞానం వచ్చింది, ఈరోజు నీకు అనుభవం వచ్చింది. ఇక తల్లిదండ్రుల మాటతో సంబంధం లేదా? తల్లిదండ్రుల మాట విలువ లేదా? నీ జ్ఞానం ఉంటే చెప్పొచ్చు, కానీ వాళ్ళకి విధేయత చూపించకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా వినాలి. నీకు జ్ఞానం ఉంటే నువ్వు చెప్పొచ్చు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు, కరెక్టే. కానీ వాళ్ళకి విధేయత చూపించకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరో తల్లులు తమ బిడ్డలు తమ మాట వినట్లేదు, ఎంత దుఃఖపడుతున్నారో. తల్లిదండ్రులు దుఃఖపెట్టే ఆ బిడ్డలకి జీవితాంతము దుఃఖమే మిగిలింది. బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి. దేవుని బట్టి చేయాలి ఈ పని, దేవుని ఆజ్ఞ కాబట్టి చేయాలి ఈ పని. అది నీకు మేలు, అది నీకు దీర్ఘాయుషు. స్తోత్రం చెప్పు. విధేయత నీకుందా? విధేయత ఉంటే తల్లిదండ్రులకు కూడా విధేయత చూపిస్తావు. నేను చెప్పే కదా, కొందరు మూర్ఖంగా నాకు ఎవరితో పని లేదు, నా భక్తి దేవుడు తెలుసు, నా భక్తి దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడి మాట వింటున్నాను. నువ్వు దేవుని మాట వింటే తల్లిదండ్రుల మాట వింటావు, నువ్వు దేవుని మాట వింటే నీ భర్త మాట వింటావు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో ఒక మాట ఇలాగ ఉంటుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు ఇది ప్రభువును బట్టి. ఇప్పుడు పిల్లల సంగతి వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్యలు ఏం చేయాలంట?
మా అమ్మ మాట తెస్తే నేను ఎవరి మాట విననిద్ది. ఈ కాలపు తల్లి ఎవరి మాట వింటదంట? ఏసీ ఏం చెప్పాడంటే, మీరు పెళ్లి చేసిన పక్కన ఉండండి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి వచ్చిన ఆవిడని హత్తుకుంటాడు అని చెప్పారు అన్నాడు. పెళ్లి చేసినాక ఏం చేయాలి? ఇటు సైడ్ అటు సైడ్ పక్క తప్పుకోవాలి, వాళ్ళు హత్తుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక 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 వ్యవధి ఇవ్వాలి. ఈ పెళ్లి చేసిన రెండో పూటకి తల్లి ఫోన్ చేద్ది. ఏంటి మీ అత్తయ్య టిఫిన్ వేసిందా? అత్తయ్య టిఫిన్ వేయాలంటే ఈ కాలంలో. నా మాట ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, ఈ ఎంగేజ్మెంట్ లో మీ ఆడబిడ్డ ఎట్ట చూసింది, ఎంగేజ్మెంట్ రోజు రింగ్ దొరికేటప్పుడు మీ చిన్న అత్తయ్య ఎట్టాకంది, ఎక్కడ దెయ్యాలో నాకు అర్థం కాదు, ఎక్కడెక్కడికి గుర్తుపెట్టుకుంటే నాకు అర్థం కాదు. ఇవన్నీ మనుషులకు ఎక్కితే ఈ విషయం ఎంతవరకు పెరిగిపోద్దాయనంటే మొగుడు కూడా లోబడరు. తర్వాత మొగుడికి లోబడరు, ఇంకా ఎక్కిచేస్తారు అన్నమాట. ఎక్కిచేసిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, నీ భర్తకి విధేయత చూపించు. నీ భర్త మంచోడు కదా, అయినా విధేయత చూపించాలి. నీ భర్త మూర్ఖుడు అయినా విధేయత చూపించాలి. నీ భర్త శాడిస్ట్ అయినా విధేయత చూపించాలి. అంతే. నీ భర్త శాడిస్ట్ ప్రార్థన కొద్దన్నాడా, అయిపో ఎదురుకిచ్చి వచ్చి నువ్వు సాధించేదే ఉండదు. అతను మూర్ఖుడా సైకోనా, విధేయత చూపించి అంతే. ఇక్కడ ఏం చేస్తారయ్యా అని అంటే రెచ్చగొడతారు వాళ్ళని కొంతమంది. విధేయత చూపించాలండి. నువ్వు ఆయన నీకు శిరస్సు, ఆయన నీకు తలకాయ లేకుండా బాడీకి ఏమైనా ఉంటుందా మూమెంట్? ఇంకా ఆ తల చెప్పినట్టు బాడీ వెంటనే. అదే నీ జీవితంలో కన్నీటికి కారణం ఏంట్రా అంటే, నీకు ఇచ్చిన భర్తకి నువ్వు లోబట్ల. చాలా మంది కుటుంబాల్లో అసలు భర్తకే అది డంబు బాక్స్ అనమాట, డంబిక. వాయిస్ రాదు, భర్త ఏం మాట్లాడడం, మొత్తం పెత్తనం అంతా ఇంట్లో ఆడలు తీసుకుంటారు. క్రైస్తవ కుటుంబాన్ని తగదు. ఆలోచన చెప్పడానికి నీకు అవకాశం ఉంది తప్ప ఏమంటే ఇలా చేద్దామని చెప్పి పెత్తనం చేస్తానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు ఎప్పుడు కూడా. అలా చేసి యెజబెల్ రాజ్యాల్లో గొప్పగులు చేసింది. యెజబెల్, నేను అనుకుంటాను ఇక్కడ చాలా మంది యెజబెల్కి చెల్లెళ్ళు అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పు. ఈ దాంపత్య జీవితం ఆశీర్వదించబడాలా, ఈ కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలా, అందులో సంతోషం సమాధానాలు ఉండాలా. నీ బిడ్డలను నీ చూసి ఎదిగి వాళ్ళ భార్యలతో భర్తలతో వారి బిడ్డలకి నేర్పించేవారు కావాలా. తల్లిగా నీ భర్త ఎలాంటి నన్ను విధేయత చూపించు. ఎంతకాలం అండి అన్న, మాకు ఒక కళ్ళనికి ఆయన మారిపోతాడు, ఒక కళ్ళని సెట్ అయిపోతారండి. మగవాడిని మార్చగలిగే శక్తి ముందు ఆడదానికే ఉంది. ఆది నుంచి కూడా నువ్వు అలా ఓర్చుకుని టైం పట్టు, నువ్వు మార్చేస్తావు ఈజీగా. పేతురుపత్రులు ఏదో చెప్పాడు, ఆడి వాక్యం తెలియకపోయినా నీ మొగుడు సాడు. కొంతమంది ఇప్పుడు నేను ఆడు అన్నానంటే ఆ మాట భార్యలే అంటున్నారు. నేను ఇర్రెస్పెక్టివ్గా ఏం చెప్పట్లా, భార్యలే చెప్పేస్తున్నారు. ఆడెండండి, ఎవడ్రా ఈడంటే మొగుడే, ఆడెండండి, ఆడితో నాకు పడదండి. ఆడెవడో పల్లెటూరులోకి వెళ్ళి మా దేవుడు రాలేదంటారు. ఏ దేవుడు రా అంటే మొగుడే దేవుడా. స్తోత్రం చెప్పు. దాంపత్య జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంట్రా బాబు అని అంటే విధేయత లేక. భర్తల్ని శాడిస్ట్గా ఉండమని దేవుడు చెప్పలా. ఆ కింద వాక్యం కూడా ఉందిలే, మీరు భార్యలకే చెప్తున్నారు అనమాకండి. భర్తలకు ఒకటి చెప్పాడు, నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ దగ్గరకు వచ్చిన నీ భార్య అట్లా సేమ్ ప్రేమించాలని చెప్తున్నాడు. సో వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని కాదంటలా. కానీ మొదటి ఇక్కడ చెప్పిన మాట, ముందు భార్యలారా మీ భర్తలకు విధేయత చూపించండి, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. నువ్వు ఈ దేవుని ఆజ్ఞకు భర్తగా నువ్వు ఈ దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే, భార్యగా నువ్వు ఈ దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే, నీ కుటుంబ వ్యవస్థలో సాధారణ ఎంత బలంగా దూరదానో దూరలేడండి, దూరలేడు. ఈ దేవుని వాక్కుని మధ్యలో పెట్టుకుని, దేవుని ఆత్మను పెట్టుకుని కనవేసుకోవడం చేత కాక, దేవుని వాక్కుని వెంబడించి విధేయత చూపించి ప్రేమ చూపించి కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాక, క్రైస్తవ కుటుంబాలు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దరిద్రం కాదు అది. క్రైస్తవ కుటుంబం కూడా నువ్వు ఎంచుకునేటప్పుడే దేవుని చేతులు ఎంచుకోవాలి, ఎంచుకున్న తర్వాత ఎట్లాగున్నా ఓర్చుకోవాలి. ఐమీన్ వ్యభిచార కారణం బట్టి తప్ప ఇంకెట్లాగూ భార్యను వదిలేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ కారణం ఎగ్జంప్షన్, ఓకే. ఆ కారణం బట్టి తప్ప ఇంకే కారణమైనా, నా మొగుడు నా మాట వింటలేదు, వాళ్ళ అమ్మ మాట వింటాడు, వాళ్ళ అమ్మ మాట వింటాడు, విన్నప్పుడు కొంతకాలం నీ మాట వింటాడు, వాళ్ళ అమ్మ శాస్త్రకాలం ఉండదు కదా, ఇటు రండి ఏదో పెద్దం చేద్దాం అనుకుంటారు వచ్చేసి కొంతమంది. స్తోత్రం చెప్పు. వాక్యం చెప్పింది చెప్తున్నా నేను, విధేయత చూపించు. నీ భర్త ఒక రోజు నేను ప్రేమించే భర్తగా మార్చబడతాడు, ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. చూడండి, విధేయత చూపించడం మనము నేర్చుకోవాలి. ఇది ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ
మళ్ళీ ఒకసారి ఎఫీసీలు రాసిన పత్రిక రండి ఒకసారి. 6:4 చదవండి. తండ్రులారా, ఆ మీ పిల్లలకు ఆ కోపం రేపక ఆ ప్రభువు యొక్క శిక్షలోను ఆ బాధలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, వాక్యం వన్ సైడే మాట్లాడుతుందా అని చెప్పని మీరు అనుకోవద్దు. బిడ్డలు తండ్రులకి లోబడాలి, తల్లికి లోబడాలని చెప్తూనే తల్లిదండ్రులు వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గాలని చెప్తుంది. ఏమన్నాడు అక్కడ? తండ్రులారా, మీ పిల్లలు కోపం రేపక, పిల్లల కోపం రేగదాకా నువ్వు బలవంతం చేయొద్దు. చెప్పాడు దేవుడు. మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో పోతే కోపం రాకుండా చెప్పాలి. అదొక ఆర్ట్, అందరి వల్ల కాదు. ఎలా చెప్పాలంట? కోపం రాకుండా చెప్పాలి. అది అంటాడు, ఇదని చెప్పామనుకో, అటు చెప్పొచ్చు కండి మా అమ్మ, అటు చెప్పదు మా అమ్మ, అటు చెప్పొచ్చు కండి మా నాన్న, అటు చెప్పడు మా నాన్న. నీ బిడ్డలే అయినప్పటికి కూడా కోపం రాకుండా చెప్పాలంట. స్తోత్రం చెప్పండి. ఇంకా ఇంకా ఇప్పుడు మీకు ఎన్ని చూపించాను? అబ్రహాము దేవుడిని ఏమి అడిగాడా? అడగల. దావీదు ఏమన్నా అడిగాడా? అడగలేదు. సొలొమోను ఏమన్నా అడిగాడా? శిష్యులు ఏమన్నా అడిగారా? అడగలేదు. శిష్యులు అడగకుండానే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు అని అంటే, దెయ్యాలు ఎలగొడతారంట, రోగాలు ఎలగొడతారంట, చచ్చిన వారిని లేపుతారంట. ఏమండి ఏంటంటే ఆశీర్వాదం? వాళ్ళు ఏమన్నప్పుడు ఏమన్నా భూత వైద్యులు అంటే చేపలు పట్టినవాళ్ళు, వాళ్ళకేం తెలియదు, చదివేం తెలియదు, వాళ్ళకి చదువు సంజయం లేవు. చేపలు పట్టిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆ సముద్రంలోకి వెళ్ళొస్తే స్మెల్ ఉంటుంది, అదే ఉంటుంది వాళ్ళకి, చేపల మీద స్మెల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వారిని పిలిచినప్పుడు నన్ను వెంబడించండి అని వాళ్ళ మాటకి విధేయత చూపించారు. కాబట్టి ఆ రోజున గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నా, పరిసయ్యుల్లో, శాస్త్రుల్లో, జ్ఞానులు గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నా, ధనికులలో గొప్ప వాళ్ళు అందరూ ఉన్నా, ఆ చేపలు పట్టేవారు వారు చూపించిన విధేయతను బట్టి దేవుడు వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఓ ప్రాగ్లా, నాకు అదివు ఓ కొట్టుకోక్కర్లా. నువ్వు ఆయన వెంబడించు. ఏ రోజున నీకు ఆ స్థితి, ఆ అభిషేకపు స్థాయి, నీకు ఆత్మ సంబంధమైన వరం ఇవ్వాలి, ఇస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఈ రోడ్లు వెంబడి వెళ్ళేటప్పుడు పోస్టర్లు పెడతా ఉంటారు, చూస్తే అభిషేక మహోత్సవాలు అంట. ఇప్పుడు ఏంటి, చాలా మందికి దేవుని అభిషేకం పొందుకుంటే నేను ఏదో బలాఢ్యుని అయిపోతావు. ఎలా అభిషేకం పొందుకుంటావు? ఎందుకు? ఇప్పుడు ఆ సభలోకి వెళ్ళి కూర్చుంటే అవుతావా? అభిషేకం పొందుకుంటావా? సభలో కూర్చుంటే అవుతావా? నీకు దేవుణ్ణి వెంబడించే బుద్ధి లేకుండా, నీకు దేవుణ్ణి చాలా జాగ్రత్త చెప్తున్నానండి. ఏలీ గారు ఎంతమంది తెలుసు? ఏలియా కాదు, ఏలీ గారు ఎంతమంది తెలుసు? ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. హన్నా ఎంతమంది తెలుసు? ఆవిడకు ఒక్కడే కొడుకున్నాడు. హన్నా కొడుకు అక్కడే ఉన్నాడు. ఏలీ కొడుకులు, హన్నా ఒక సామాన్యురాలు, ఏలీ ఇజ్రాయేలీల నాయకుడు, న్యాయాధిపతి. అది న్యాయాధిపతి ఆయన. తర్వాత యాజకుడు, ఎట్ ఏ టైం ప్రధాన యాజకుడు. దేవుడు వచ్చి ఇప్పుడు ఈయన బిడ్డలతో మాట్లాడట్లా. అదేంటండి ప్రధాన యాజకుడు పిల్లలుగా? అదేంటండి నిత్యము మందిరంలో పడి ఉండేవాళ్ళుగా? అదేంటండి నిత్యం బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాళ్ళుగా? వీళ్ళతో మాట్లాడకుండా బచ్చగాడితో మాట్లాడతాం ఏంటి? బచ్చగాడే కదా ఆయన. ఎవరు? సమూయేలు పిల్లోడు. అది పిలిచే దేవుడా మనిషి ఏం తెలియదు. అతనితో మాట్లాడడం ఏంటారంటే, అంత చిన్న వయసులోనే తల్లికి విధేయత చూపించాడు, అంత చిన్న వయసులోనే సేవకుడికి విధేయత చూపించాడు, అంత చిన్న వయసులోనే దేవుని ఆ యాజకత్వ పరిచయలు విధేయత చూపించి బతికిన వాడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, అనుభవజ్ఞులే. మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు స్థిరపడ్డారు? స్థిరపడాలా? విధేయతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఈ సంఘటన చెప్పడం, విధేయత అనే మాట వాడినప్పుడల్లా ఈ సంఘటన ఒకటి చెప్పడం నాకు ఎప్పుడు ఇష్టం అండి. ఏ సంఘటన అంటే, విన్నా నేను మళ్ళీ చెప్తా, నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడ లోపడలేరు చాలా మంది. ఒక చోట ఒక దైవజనుడు సంఘం నడిపిస్తూ ఉంటాడంట. ఆ సంఘం నడిపిస్తూ ఉన్న చోట దైవజనుడు ఆత్మచేత నడిపిస్తూ ఉంటాడు. అంటే దేవుడు చెప్పింది చేస్తాడు. మనుషుల ముఖాలు చూసి మనుషుల ముఖాలకు విలువిచ్చేవాడుగా ఉంటారు అన్నమాట. ఈ రోజున కొన్ని చోట్ల, అన్ని చోట్ల, కొన్ని చోట్ల సంఘానికి వెళ్తే ఆ మనుషుల ముఖాన్ని చూసి, మనుషుల స్థితిని చూసి వాళ్ళకి ఆ విలువలు తారతమ్యాలు ఉంటాయి.
కానీ ఆ సేవకుడు ఆత్మచేత నడిపించబడుతున్న సేవకుడు ఆ సంఘంలో ఒక డోలక్ కొట్టే కుర్రోడు ఉన్నాడంట, బాగా కొడతాడంట పాటలకి. మనోడు కొట్టాడు కదా, మంచిగా కొడతాడంట. కొత్తగా ఒక కుర్రోడు వచ్చాడంట, అతడు లైట్గా టచ్ ఉందంట. ఇప్పుడు సేవకుడు అన్నాడంట ఈ కుర్రోడిని, నాన్న నువ్వేం చేస్తావంటే ఆ డోలక్ ఆ కుర్రోడికి ఇచ్చేసి నువ్వు నా పక్కన కూర్చో చాలా అన్నాడు. వీడు ఎప్పటి నుంచి కొడుతున్నాడు తెలుసా? సంఘం మొదలెట్టిన కాడి నుంచి ఈ కుర్రోడే కొడుతున్నాడు. ఇప్పుడు వాడు నిన్న కానీ మొన్న వచ్చాడు. ఇప్పుడు వాడికి డోలక్ ఇచ్చేసి నేను పక్కన కూర్చున్నాడు. తీరా పక్కన కూర్చున్నాక ఆడేమన్నా మంచి కొడుతున్నాడా? వాడంట ఆడికి అసలు వచ్చి రాకు కొడుతున్నాడంట. ఈ కుర్రోడు కొడితే పాట కలుగుతుంది, అంత కలుగుతుంది, బాగా వెళ్తుంది. ఆడు కొట్టట్లా సరిగా. ఈ కుర్రోడు మాత్రం నువ్వు కూర్చో అని చెప్పి 4 వారాలు అయిపోయింది, 6 వారాలు అయిపోయింది, నువ్వు మళ్ళీ కొట్టని చెప్పని అంటలా. అప్పుడు ఈ కుర్రోడు ఏం చేయాలి? హృదయంలో దెయ్యాలు వచ్చి దూరత తెలుసా మీకు? ఏం దూరతాయి? అయ్యగారు మనసు మారిపోయింది, ఇంత ముందులా నిన్ను ప్రేమించట్లేదు, ఒకటి వాడి హృదయంలోనే దూరతాయి. లేదా పక్కన వాళ్ళు వచ్చి, ఏంటి బ్రదర్ ఈ మధ్య నువ్వు, హలో ఏంటి ఈ మధ్య నువ్వు కొట్టట్లేదేంటి? అయ్యగారికి నీకు ఏమన్నా అయిందా? అయ్యగారికి మీద కోపం వచ్చినట్టుంది. ఈ మధ్యలో ఈ దెయ్యాలు ఉంటాయి అన్నమాట కొన్ని. మాట నీకు అర్థమైందా? మరి అలాంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా? ఆ పిల్లోడు మాత్రం అట్టా కూర్చున్నాడంట, నా దైవజనుడు కొట్టమంటే కొడతా, లేకపోతే పక్కన కూర్చుంటా, నాకు కావాల్సిందల్లా నా దైవజనుడికి ఇదే చూపించడమే. అయిపోయింది. 1 సంవత్సరం కాలం అయిపోయింది, 2 సంవత్సరాల కాలం అయిపోయింది, 3 సంవత్సరాల కాలం అయిపోయిందండి. 3 సంవత్సరాల తర్వాత రోజు అన్నాడంట, నాన్న ఈసారి డోలక్ నువ్వు తీసుకుని కొట్టు అన్నాడంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇప్పుడు నేను అనుకో ఆడే కొట్టమని 3 ఏళ్ళ నుంచి కొట్టించుకున్నావు, మళ్ళీ ఏంటి ఇప్పుడు కొడా ఆడే కొట్టమని వచ్చిద్దా రాదండి ఇలాంటి మెంటలో కొట్టనన్నా అని చెప్పి చక్కగా తీసుకుని మళ్ళీ కొడత మొదలుపెట్టాడు. ఇంతకు ముందు కొట్టినప్పుడు ఏమి ఉండేది కాదంట. కానీ ఈ పిల్లోడు మళ్ళా కొడుతున్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ పోయింది కదా. నేను ఇక్కడ కాబట్టి వేరే సంఘానికి వెళ్ళి కొట్టుకుంటా ఉంటాయి, వచ్చేది దెయ్యాలు ఏమీ లేవు. విధేయత చూపించాడు, 3 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ డోలక్ తీసి కొడుతుంటే ఈసారి కొడుతున్నప్పుడు ఈయన ఆ పాటలకి డోలక్ కొడుతున్నప్పుడు ఈయన విధేయతను చూసిన దేవుడు అంట, ఈయన కొట్టిన ప్రతిసారి దేవుని ఆత్మాభిషేకం ఆ సంఘం మీద దిగి వచ్చేలాగా అతన్ని ఆ కృపతో అభిషేకంతో నింపేశాడండి. హల్లెలూయా. నీకు విధేయత చూపించడం స్పెల్లింగ్ తెలుసా? నీకు నచ్చినా నచ్చకపోయినా, నీ జ్ఞానం ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబడాలి, తర్వాత స్మూత్గా మాట్లాడుకోవచ్చు. లోబడాలి. ఈ విధేయత నీకుందా? ఈ విధేయత నీకుందా? నీకు విధేయత ఉండాలి. కానీ నేను అంటున్నా, అడగకుండానే దేవుడు నీ జీవితంలోనికి చాలా తీసుకొచ్చి కుమ్మరించేసి వెళ్ళిపోతా. అడగకుండానే. మీ అందరికి తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్తో పని లేకుండా ఇంకా ముందుకు వెళ్తాను, టైం దృష్టిలో పెట్టుకుని. మీకు షునేమి వాళ్ళ గురించి బాగా తెలుసు. ఎవరావిడ? ఇంకేముంది ఆవిడ దగ్గర? ఇజ్జపరే ధనం డబ్బు బాగుంది ఆవిడ దగ్గర. సో ఇప్పుడు ఎలీషా గారు అక్కడెక్కడో ఏంటది ఆ బ్రిడ్జ్ అవతాల నుంచి ఈ మూలకి ఎక్కడికో పరిచయకి వెళ్తా ఉండేవాడంట. ఆవిడ గండ్రోలు కాబట్టి, పెద్దలు కాబట్టి, పైన అందరూ కనపడతారు, పోయేవాళ్ళు కనపడతారు కాబట్టి చూసింది. ఇంకో రోజు గుర్తుపట్టింది. 3 రోజుకి వెళ్ళిపోయి ఆయనంట బలవంతం చేస్తుంది, అయ్యా రా వచ్చి ఇంట్లో భోజనం చేయి రా అని చెప్పని. ఆయన ఫస్ట్ చేయనన్నాడు. కాదు ఎంత దూరం నుంచి వెళ్తున్నావు కదా, మధ్యాహ్నం కరెక్ట్ ఆ భోజనం టైంకి వస్తాం, భోజనం చేసి వెళ్ళి బలవంతం చేస్తాం. భోజనం చేసి కొన్ని రోజులకి భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. భర్త పర్మిషన్ ఉండాలి దేనికైనా. అయ్యా దైవజనుడు వస్తున్నాడు, భక్తి కలిగిన దైవజనుడు, మరి అతనికి ఏమన్నా పైన ఒక చిన్న గది కడదామా, ఆయనకి ఏమైనా ఏర్పాటు చేద్దామా అంటే భర్త పర్మిషన్ ఇచ్చాడు, వేసాడు. మీరు అక్కడ చూడండి, ఇప్పుడు తన హృదయంలో దేవునికి సేవకునికి ఏదైనా చేయాలని ఆ ప్రేరేపణకి తను ముందుకు వెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు దైవజనుడు పిలిచి అంటాడు, నీకేం కావాలి? రాస్తే ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే ఏమైనా సెటిల్మెంట్ కావాలా, ఎవరితో మాట్లాడాలా? ఆవిడేమన్నా చేసిన దాని ప్రతిఫలం కోరుకోలా. దైవజనుడు కొంచెం అతనికి నేను తోడుగా ఉన్నా, సపోర్ట్గా ఉన్నా, అతను ఏం చేయగలను చేత చేసిన అంతవరకు. దైవజనుడికి ఒక రెస్పెక్ట్ ఇచ్చింది, విద్య చూపించింది. దైవజనుడు పిలిచి ఏం కావాలమ్మా నీకన్నా? నాకేమొద్దు. అప్పుడు గ్యాజీ చెప్పాడు, ఆవిడ బిడ్డలు లేరండి, వాళ్ళ ఆయన ముసలోడు. అప్పుడు చెప్తున్నాడు, సంవత్సరం తిరిగే లోపు నీ గర్భమున కుమారుడు ఉంటాడు. నువ్వు అడిగిందా? మనకు తెలిసిన వాక్యం ఏంటి? అడుగుడి మీకు ఇవ్వండి. అసలు ఇక్కడ ఎక్కడ నేను చూపించే చోట్ల మీకు అడగడాలు ఉండవండి. ఎదురు అడిగి ఇచ్చేదే కనపడిద్దండి.
స్తోత్రం చెప్పు. ఇంకొక సంఘటన చూపిస్తారంటారా? ఒకసారి చూడు. ఆది కాండము ఒకసారి 26 అనుకుంటా, ఒకసారి మొదటి వచనాలు చదవండి. అబ్రహాము దినములలో ఆ, వచ్చిన మొదటి కరువు గాక ఆ, మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. ఆ, అప్పుడు ఇస్సాకు ఆ, గెరారులోనున్న ఆ, ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. ఆ. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరికి? ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడండి. ఆ స్టోరీ ఇస్సాకుది. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఆ, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆ, ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఆ, నేను నీకు తోడై ఉండి ఆ. నిన్ను ఆశీర్వదించెదను. ఆయన అడిగాడా? ఇస్సాకు నేను ఊరు వెళ్తున్నాను ప్రభు, నాకు తోడురా, నాకు ఆశీర్వదించమని అడిగాడా? అక్కడ అడగలా. ఆయన వచ్చి మరి నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ దేశంలో ఇక్కడ ఉండు అంటాడు. ఎందుకు? ఒకటి తండ్రిని బట్టి, రెండు ఈయన చూపించిన విధేయతను బట్టి. మీరు ప్రార్థన చేసినప్పుడు నేను విత్తనం వేస్తే 100 అంతలు ఇవ్వయ్యని ప్రార్థన చేస్తాను తేలికే, కానీ ఆ విత్తనం వేసినప్పుడు 100 అంతలు ఎందుకు ఇచ్చాడయ్యా ఇస్సాకు అంటే, తండ్రి బలిపీఠం మీద పడుకోబెడుతున్న ఎదురు తిరగని విధేయత ఇస్సాకు తండ్రికి చూపించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు తన తండ్రి చచ్చిపోయాడు, కరువు వచ్చింది. ఇప్పుడు దేవుడే వచ్చి నేను నీకు తోడే ఉన్నాను, భయపడొద్దు, ఆ దేశం కలవద్దు, ఇక్కడ ఉండి తిన్నగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరు వచ్చి చెప్తున్నారు? దేవుడే వచ్చి చెప్తున్నాడండి. దేవుడే వచ్చి చెప్తాను, నీకు ఇస్తాను, చేస్తాను. దేవుడే వచ్చి చెప్తున్నాడు. నేను మొదటి నుంచి చెప్తాను, ఒక మాట చెప్తాను, సకల ఆశీర్వాదాలకి విధేయతే కారణం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పిన తర్వాత ఒక 3 పాయింట్లు నేను అవగొట్టేస్తాను. మళ్ళీ ఎఫెసీ పత్రిక ఒకసారి రండి. అదే ఏ అధ్యాయం? అది 5ఆ 6ఆ? ఒకసారి రండి. ఎఫెసీ 6లోకి వచ్చి 5వ వచనం నుంచి కిందకి చదవండి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై, భయముతోనూ ఈ మాటలు చూడండి ఒకసారి, భయముతోను వణుకుతోను ఎవరికి వలే? దేవునికి వలే, దేవునికి చేస్తున్నట్టు మీకు అర్థమైందా? సేవకునికి విధేయత చూపించు, తల్లిదండ్రులకు విధేయత చూపించు, భర్తకి విధేయత చూపించు. ఏమండి? ఇంకేం చెప్తున్నాడు? నువ్వు ఎక్కడన్నా పనిలో చేరావా? ఆ పైన ఒక యజమానుడు ఉన్నాడా లేడా? ఈ సొసైటీ నేను ఒక కంపెనీలో పని చేస్తున్నావు, ఆఫీస్లో బాగానే ఉంటాం, బయటకు వచ్చి ఆడు పెద్ద శాడిస్ట్ రా బాబు, అలాంటి వాడు మనకు దొరికాడు మన తగ్గానికి. ఏంటోనండి మరి, బాస్ ముందేమో వినయము విధేయం మొత్తం కలిసి వచ్చేస్తుంది, బయటకు వచ్చాము ఆడే పెద్ద శాడిస్ట్ వాడు, మనకే కర్మ, ఆ ఆఫీస్లో బాగున్నాడు, పెద్ద ఆఫీస్లో అట్టా కనుకునే. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యంలో? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు దేవునికి లోపడినట్టుగా నీ పైన ఎవడు యజమానుడు ఉన్నాడో, అది హెచ్ఆరా, లేకపోతే బాస్ అయినా, లేకపోతే ఇంట్లో అధికారా, నువ్వు దేవునికి లోబడినట్లుగా నీ పైన ఉన్న యజమానుడు కూడా లోబడాలంట. నువ్వు క్రైస్తవుడు కదా, అలా చేయగలుగుతున్నావా? అలా విధేయత చూపించగలుగుతున్నావా? ఏంటో మరి, జీతం ఇచ్చేవాడి మీద సాటైర్లు, జీతం ఇచ్చేవాడి మీద నిందలు, జీతం ఇచ్చేవాడి మీద పుకార్లు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషుడే షడ్డు పక్కన పెట్టి అతను దేవునికి నువ్వు ఎట్లా భయపడి లోబడతావు, యజమానుకు అట్లా భయపడి వద్దు, పుకార్లు వద్దు. నచ్చకపోతే ప్రార్థన చేస్తున్న ప్రభుని మారిపోతాను, దేవుడు మాటిస్తే మారిపో. ఇది అక్కడే ఉండి వాడు ఇచ్చే తింటూ వాడి మీద ఎందుకు ఈ అవిదే మాటలు ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు కదా. 6వ వచనం ఇంకా క్లియర్గా చెప్తాడు, మనుషులను సంతోష పెట్టేవారు చేయనట్లు, ఏదో కంటి కనబడుతున్నప్పుడు ఆ పని చేస్తున్నారు అన్నట్లు కాకుండా మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపో. నువ్వు ఇంట్లో ఒక పని మనిషిగా జాయిన్ అయ్యావా? నువ్వు స్కూల్లో ఒక టీచర్గా జాయిన్ అయ్యావా? నువ్వు గుమస్తాగా జాయిన్ అయ్యావా? నువ్వు అక్కడ జాయిన్ అయినప్పుడు నీ యజమానుణ్ణి దేవుడు అనుకోవాలి అనొద్దు. మనసులో దేవుడికే లోపడదాం అనుకుంటుగా లోపడాలి. ఆడే దేవుడు అండి, మనిషి ఎప్పుడు దేవుడు అవడు. కానీ నువ్వు అది యజమానుడు దేవుడు స్థానంలో ఉన్నట్లు భావించి ఆ యజమానుడికి లోపడాలంట. ఏదో ఆయన చూస్తున్నప్పుడు కొంతమంది భలే ఆశలు ఎత్తారండి. అందుకే సీసీ కెమెరాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి మరి? ప్రతి ఆఫీస్లో సీసీ కెమెరాలు వచ్చినాయి. ఏంటి ఇప్పుడు తెలంగాణ గోరకట్టు పెట్టాలంట. ఏంటంటే రాకుండా వచ్చానని చెప్తున్నాడు. మరి ఆడు జీతం ఇచ్చుడు ఎంత నష్టపోతున్నాడు?
ఇటు రాడు, వచ్చానని చెప్తాడు, రిజిస్టర్లో 10:30 9:30 వేస్తాడు, సంతకం పెడితే వెళ్ళిపోతాడు ఇంత ముందు. ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళు ఎట్టాకు విధేయత చూపించి పెడితే భయపడతారని పెడుతున్నారు. స్తోత్రం చెప్పు. అయితే నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, లోక సంగతి పక్కన పెట్టావు, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు ఎలా పని చేయాలయ్యా నీ యజమాని కనంటే, నేను మనిషికి చేయట్లేదు, నువ్వు మనిషికి చేయట్లా, నువ్వు మనిషికి లోపట్ల దేవునికే చేస్తున్నానంటే ఆయన సంతోషపెట్టేలాగా చేయి. చూసినప్పుడు కాదు, చూడనప్పుడు కూడా నమ్మకంగా చేయి. అది విధేయత అంటే. చూడనప్పుడు కూడా చేయాలి, అది విధేయత అంటే. యజమానులకు చెప్పాడు, మీరేదో ప్రభువులు అన్నట్టుగా వాళ్ళ మీద డిమాండ్ చేయక వాళ్ళ మంచి మనసుతో చూసుకోండి అని కూడా చెప్పాడు. ఎప్పుడు వాక్యం ఒక పక్కనే అనుకోమాక, అడ్డుపక్కన తర్వాత కింద వచ్చి చదువుకోండి. యజమానులారా మీరేదో ప్రభువులు అన్నట్టుగా వాళ్ళ మీద మీరు పెత్తనాలు చేయమాకని కూడా చెప్పాడు, వాళ్ళకే చెప్పాడు. కానీ నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు విధేయత చూపించాలి. హల్లెలూయా. అంటే ఈ క్రైస్తవుల్లో వచ్చే వాళ్ళలో ఈ దేవుని 3 రకాలు ఉంటారండి. విధేయత విషయంలో 3 రకాలు ఉంటారు. నేను ముగిస్తాను జాగ్రత్త. 3 రకాలు ఉంటారు. ఎవర్రా 3 రకాలు అని చెప్పనంటే, ఒకడు చెబితే చాలు చేసేస్తాడు, ఆడికి అసలు అక్షరం పొల్లుబోదు. చెప్పావు కదా నేను చేస్తాను, కొంతమంది చేసేస్తారు. మొన్న ఆ చర్చిలో పరిశుద్ధం అంటే వాళ్ళ అబ్బాయిని కొట్టేసి వచ్చిందంట. మావిడికి తెలియదు, మంచి చెడు సాక్ష్యం చెప్పారు, మా అబ్బాయిని కొట్టేసి వచ్చారంటుంది. ఇన్ని వాళ్ళు ఏమనుకుంటారు? నేను చెప్పా, అమ్మ ఎప్పుడైనా ప్రేమతో గెలవాలి, ఫైటింగ్తో గెలవలేవు అని చెప్పి. మళ్ళీ మా అయ్యగారు ప్రేమతో ఉండమన్నాడు కానీ మా అబ్బాయితో ప్రేమతో ఉంది. ఆడికి అక్షరం చెప్తే చాలు, ఆడు చేస్తాడు అంతే. ఇక వివేచన ఉండదు, చెప్తే చేస్తాడు అంతే. విధేయత అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్తే మీరు ఎలా తీసుకుంటారు నాకు తెలియదు కానీ నాకు నచ్చిన హృదయానికి విషయం, ఫస్ట్ ఎజ్రావుల ఇంటికి వచ్చాను, నువ్వు తీసుకొచ్చావు అంతే కదా. ఎజ్రా పాపం ఈవిడ వచ్చేసి కింద ఉన్నాం కదా, సాగుకున్నాం కదా, రావట్లా. నాకు అప్పుడే అర్థమైపోయింది వీళ్ళకి ఏదో అవుతుంది, అత్తకే కాళ్ళకి వచ్చి అడిగా, అమ్మ మీరు మంచిగా ఉన్నారు, మా అత్త మాతో మాట్లాడు. నేను చెప్పా, నీ బిడ్డలకు దీవెన కావాలంటే నువ్వు మీ అత్తతో సమాధానం పడు అని చెప్పా. సర్లే ఇప్పుడు పైకి రమ్మందని మేము పైకి వెళ్తే మా వెనకమాల వచ్చేసేసి మా ముందే చేతులు పట్టిన అత్తయ్య నన్ను క్షమించుకోండి. ముందేం జరిగిందో పక్కన పెట్టు, చెప్పింది ఏంటి, నువ్వు సమాధానంగా ఉండాలి. ఆవిడ చేసింది ఏంటి, సమాధానం పడింది. అది దేవుడు చూస్తాడు. నువ్వు నాకు 100 చెప్పొచ్చు, ఆవిడ మంచిది కాదు, నువ్వు 100 చెప్పొచ్చు, చెప్పింది వింటే విధేయత, అంతే అయిపోయింది. దేవుడి దగ్గర పాస్. నువ్వు 100 చెప్పు, ముందు వెనక అనవసరంలా. సేవకుడు చెప్పాడా, దేవుని మాట నమ్మేవా, విధేయత చూపించా, నీ ఆశీర్వాదం నీకు ఉంటుంది. హల్లెలూయా. ఒక రకం ఎలాగంటే క్రైస్తవుల్లో ఆడికి ఏమి ఉండదండి, ఆడికి జ్ఞానం ఉండదండి, ఏముండదండి, చెబితే చేస్తాడు అంతే. ఆ కోతి కత్తించి కనుక ఏక వాళ్ళతో నరికేమంటే అది పేక్కొని నరికేసినట్టు కొంతమంది చేసేస్తారు అంతే. విధేయత ఇది ఒక రకం. 2వ రకం ఎలాగంటే అవిధేయత. అసలు ఆడు ఏం చెప్పినా చేయడండి, కానీ దేవుడు గద్దించినప్పుడు చేస్తాడు. చంపేస్తారంట జాగ్రత్త అన్నప్పుడు కానీ, కీడు వస్తున్నట్టు జాగ్రత్త భయపడిపోతుంది. అర్థమవుతుందా? ముగింపు మాటలేదు. 3 రకాలు ఉన్నారు. ఒకడు చెప్పింది అలా చేసేస్తున్నాడు, ఏం ఆలోచించడం. చెప్పాడు సేవకులు, వాక్యంలో ఎలా ఉంది, వాక్యం చదివాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సౌలు అగ్రిప్పరాజు ముందు నిలబడినప్పుడు అంటాడు, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యామని పౌల్ని అడిగినప్పుడు, సౌలు పౌలుగా మారాడు కదా, అంటాడు, నేను దమస్కు మార్గంలో వెళ్తున్నా, నాకు ఒక వెలుగు కనబడింది, దర్శనంలో దేవుడు మాట్లాడాడు, నాకు దేవుడు ఇచ్చిన దర్శనం బట్టి ఆయన మాటకు విధేయత చూపించాలి కదా, అందుకే ఈ మార్గంలో క్రీస్తుని వెంబడిస్తున్నాను. దర్శనం వచ్చినట్టు వెంబడించేశాడు. స్తోత్రం చెప్పు. ఒకడు డైరెక్ట్ గా విధేయత చూపించి వెంబడిస్తాడు, ఒకళ్ళు విధేయత చూపించరు. కానీ దేవుని గద్దింపు వచ్చినప్పుడు ఈ ఆహాబుకి ఇలాగే ఏలియా చెప్తాడు, నీ మీదకి నీ బిడ్డల మీద కీడు రాబోతున్నాడు. భయపడిపోతాడు, గొనిపట్ట కట్టేసుకుంటాడు, ఏడు చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఏలియా అంటాడు, చూడరా అట్టెడుతున్నాడు పోనీ. ఒకడేంటనంటే ఉగ్రత వచ్చే వరకు విధేయత చూపించరు, వీడొక రకం. వీళ్ళ క్షమాపణ ఉంటుందండి. 3వ రకం ఉంటారు. 3వ రకం ఎలాగనంటే వాళ్ళ విధేయత ఉండదు, విధేయత చూపిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. భక్తి పరులు అంటారు. ఈ కేటగిరీ ఎవరు అంటే గ్యాజీగాడు. ఇప్పుడు ఈ కేటగిరీ ఏంటి, ఆడొచ్చాడు నయమాను కానుక తీసుకోమన్నాడు, అయ్యగారు వద్దన్నారు, అయ్యగారు వద్దంటే మనం కూడా వద్దన్నాలని చెప్పిన మనసుడికి రాదు, ఎన్నేళ్ళు ఇస్తున్నా రాదు ఇడికి, ఎలాగానే పరిగెత్తి నిలిపాడు, వచ్చాడు. ఇక్కడ గద్దించడానికి ఒక అవకాశం దొరికింది. నువ్వు ఆడికెళ్ళేవారనంటే అంటే మేనేజబుల్ అనమాట. వాళ్ళు అవిధేయత చేసింది వాళ్ళకి తెలుసు, ప్లాన్ గానే చేశారు, చేసినా దాస్తారు. ఇక వాళ్ళు మనం బయట పెట్టలేం. నువ్వు ఎంత చెప్పు, ఎంత ఒప్పించు, అవును నేను తప్పు చెప్పలేడు, అది చెప్పలేడు.
అవును తప్పు చేశాను, అహాబు గల భయపడి అమ్మో నన్ను ఏం చేస్తా, అలాంటివి ఉండవు. నేను చేయలా, నేను అనలా, నేను వెళ్ళలా, నేను చూడలా, నాకు తెలియదు, తెగే చెప్పేస్తారు. ఫస్ట్ రకం బెటరే, లాస్ట్ రకం బెటర్, ఈ మధ్యలో కూడా చాలా డేంజర్. వాళ్ళు మేనేజ్ చేస్తారు. నువ్వు మొన్న సినిమాకి వెళ్ళావా, నువ్వు మొన్న అక్కడ ఉన్నావా, నువ్వు అంటే ఆడు ఉన్నాడు, ఇప్పుడు బొకాయిస్తాడు. నువ్వు విధేయంగా లేవు, అవిధేయతలో ఉన్నావు, గద్దెంపు వచ్చింది, ఏం చేయాలి? మేనేజబుల్ క్యాండిడేట్లు వీళ్ళు. తెలుగులో చెప్పాలంటే మేనేజింగ్ అంటే కప్పిపించేస్తారు, మొత్తం కప్పెట్టదు. గేజీ ఎలిషాతో అంటాడు, ఎక్కడికి వెళ్ళాను, అక్కడే ఉన్నా, అక్కడే మెట్ల దగ్గర ఉన్నా, అక్కడే ఉన్నాను. మేనేజబుల్ క్యాండిడేట్లు. ఈ కొత్త నిబంధన అన్నయ్య సభ్యులు ఉంటారు, వీళ్ళు మేనేజ్ చేద్దాం చూస్తూ ఉంటారు అన్నమాట. ఏమండి, ఒకడొచ్చి గారడి సిమోన్ గాడు ద్రవ్యం పెట్టి అంటాడు, నాకు ఈ వరం కావాలి అంటాడు. వరం విధేయత చూపిస్తే వచ్చింది తప్ప నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకి రాదు. నీ హృదయం దేవుని యొక్క సరైనదిగా లేదు. అది సరి చేసుకున్నాడా? ఇది ఈ మధ్య రకంతో కష్టం అన్నమాట. వీడికి వచ్చే తీర్పుని ఎప్పటికీ తప్పించుకోలేడు. స్తోత్రం చెప్పు. మొదటోడు విధేయత చూపిస్తాడు, కొన్నిసార్లు చాలా మీరు గమనించారా, కొంతమంది ప్రార్థన చేయకపోయినా వాళ్ళ జీవితాలు ఆశ్రతలు వచ్చేస్తూనే ఉంటాయి. నువ్వు అనుకుంటా నేను ప్రార్థనా పూర్వం లిత్ మంత్రాలు కరెక్టే, ఆడు విధేయత చూపిస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, విధేయత చూపించు, వాడు ఆశ్రదించబడతాను ఉంటావు, నువ్వు ఏడుతూనే ఉంటావు ఎంతకాలం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏడ్చే ఏడుపు ప్రతి దేవుని మాటకు విధేయత చూపించేలాగా నిన్ను అంతరంగంలో నిన్ను నలగొట్టి ఉండకపోతే, నిన్ను అలా బెంచేసి ఉండకపోతే, నీకు అలా లోబడే మనసు తెచ్చి ఉండకపోతే నీ ప్రార్థనే కాదు. నీ ప్రార్థనా జీవితం సరైనది కాదు. నీ ప్రార్థనా జీవితం దేవుడి విధానంలో లేదు. మొదటి వాడు విధేయత చూపిస్తాడండి, రెండో వాడు కీడు అనే వరకు విధేయత చూపించడు. కీడు అనగానే అమ్మో నేను లైన్లోకి వచ్చాను సరే అంటాడు. ఈడు ఇష్టం ఇంకా ఏమవుతుంది. మధ్యస్థం నా బాధ ఇది, మధ్యస్థం అన్నమాట. గహజీగడ్ వారసులు, అననీయ సప్ఫీరా వారసులు ఉంటారు కొంతమంది, మేనేజబుల్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీడు చేసేది చేస్తాడు, పాస్టర్ గారి దగ్గరకు వస్తాడు, సంఘంలోకి వస్తాడు, అబ్బో నా ఆంధ్రోళ్ళు లేడు అంటాడు. ఏదన్నా ఇలా అంట కదా అంటే ఎవరు చెప్పాడు, కాదో బలబుద్ధేస్తాడు, తప్పించుకుంటాడు, బొకాయిస్తాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, గహజీ పాపానికి క్షమాపణ లేదు, అననీయ సప్ఫీరా పాపాలకు క్షమాపణ లేదు. అవకాశం వచ్చినా నువ్వు విధేయత చూపించకుండానే చూపిస్తున్నట్లుగా వేషధారణ వేసుకుంటూ జీవిస్తూ మనుషులలో మెప్పు కోసం లేని భక్తిని నటిస్తూ ప్రకటిస్తూ జీవిస్తున్నావా, నీకు క్షమాపణ లేదు. స్తోత్రం చెప్పు. ఎఫెసీ పత్రిక ఆ మాటలు కూడా చూడండి, నేను ముగిస్తాను. 5వ అధ్యాయము 6వ వచనము. త్వరగా దేవుని ఉగ్రత ఇప్పుడు దాకా నేను చెప్పా, విధేయత నోటికి అన్ని ఆశీర్వాదాలు, కానీ అవిధేయత ఉన్న వాడి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఏమొస్తుందంట? కొలసీలు 3:6 కూడా చదవండి. 3:6 త్వరగా. దేవుని ఉగ్రత అవిధేయులు. రాత్రి నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావు? రాత్రి దేవుని యందు సర్వసంపదలు అన్నీ ఉన్నాయి, లేదంటే ఏం లేదు, ఏసీలో జరగదంటే ఏం లేదు, అన్నీ జరుగుతాయి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, జరుగుతాయి, నీకు అన్నీ జరుగుతాయి. కానీ ఆ గుప్తమైన ధననిధిని ఎలా పొందుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? అవిధేయులు ఒకళ్ళు ఉన్నారు, విధేయులు ఒకళ్ళు ఉన్నారు, విధేయులు కూడా నటించి అవిధేయులు ఉన్నారు. ఏ బాపతలో ఉన్నావు నువ్వు? ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వు? ఏ వర్గంలో ఉన్నావు నువ్వు? విధేయులకి దీవెన వస్తుంది, అవిధేయులకి గద్దించిన సరి చేసుకోకపోతే ఉగ్రత వస్తుంది. కానీ అవిధేయతులుగా ఉంటూ విధేయులమని బిల్డప్ ఇచ్చి నటించే వేషధారులు ఉన్నారే, వీళ్ళు మాత్రం తప్పించుకోలేరు. అవిధేయుల మీద ఉగ్రత వచ్చిందండి, కానీ గద్దించినప్పుడు అది తప్పించుకోవచ్చు. చాలా మంది తప్పించుకున్నారు, అట్లా చాలా మంది తప్పించుకోవచ్చు. కానీ ఈ అవిధేయులయుండు కూడా బయటికి నేను అవిధేయుడు అని చెప్పుకోకుండా మేనేజ్ చేస్తాడు. జాగ్రత్త, ఫస్ట్ ఇదే కావాలి, మిగతా రెండు వద్దు. రాత్రి ఏ విషయంలోనైనా నువ్వు దేవుడికి మాట వినకుండా అవిధేయత చూపిస్తూ నన్ను దేవుడు ఆశ్రదించడేంటి, నాకు దేవుడు మేలు చేయడేంటి, ఎవడు ఎందుకు చేస్తాడు? ఆయన ఒక బాకీ ఉన్నాడా? ఒకటే చెప్తున్నా, నువ్వు అడగకపోయినా మేలు జరగాలంటే
నీ జీవితానికి నువ్వు ఊహించని గొప్ప కాదు. సొలొమోను లాగా అడగనే కూడా నీకు రావాలనంటే విధేయత చూపించడం నేర్చుకో. అనుకూలమైన ప్రార్థన చేయడం నేర్చుకో. ఆత్మను ఇంకా ప్రభువుకి విధేయత చూపించలేక లోపరుచుకునే ఆత్మ సమయం ప్రార్థన చేయడం నేర్చుకో. అడగకపోయినా బోళ్ళ నీ జీవితంలో వస్తాయి. నీ కొదువైంది వస్తాయి. అడగకుండా ఎన్ని అడిగితే వచ్చినాయా? చాలా మంది అడుగు 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 అంటారు. నువ్వు ఎన్ని అడిగినా విధేయత చూపించకపోతే రావు. అడుగు, విధేయత చూపిస్తూ అడుగు. రిజల్ట్ తప్పకుండా రాబోయే రోజుల్లో నువ్వు పొందుకుంటావు. అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదము ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కుటుంబము దేవునికి విధేయత చూపించడం వలన, సేవకునికి విధేయత చూపించడం వలన, తమ యజమానులకు విధేయత చూపించడం వలన, తమ తల్లిదండ్రులకు విధేయత చూపించడం వలన, తమ భర్తలకు విధేయత చూపించడం వలన ప్రతి మేలు పొందుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం తల్లి.